ఎన్నో పండుగలు ఉన్నా కానీ రాఖీల పండుగ ప్రత్యేకతే వేరు. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ నడుమున్న అనుబంధానికి గుర్తుగా ప్రేమతోని ఈ రాఖీలు కడతారు. పెళ్ళై అత్తగారింటికి పోయినోళ్ళు సుత తల్లిగారింటికి వచ్చి అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టిపోతారు. అయితే ఎక్కడ చూసిండో ఏందో కానీ మతిస్థిమితం లేని ఒక మనిషి రాఖీ పట్టుకొని ఒక పాప దగ్గరికి పోయిండు. ఆయన అవతారం చూడంగానే గా అమ్మాయి పాపం మస్తు భయపడ్డది. ఆ తర్వాత ఏమైందో చూడుండ్రి. కొన్ని వీడియోలు చూస్తే మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆగో అక్కడ పిచ్చోడు అవతారంలో ఉన్న ఒక అతను ఒక రాఖీ పట్టుకొని స్కూల్ కోతున్న ఆ పాప దగ్గరికి పోయిండు. ఆయనను చూడంగానే ఆ పిల్ల భయపడ్డది. తర్వాత ఆయన చేతులున్న రాఖీని చూసి దగ్గరికి పోయి రాఖీ కట్టింది. వెంటనే అతను కిందికి వంగి ఆ పాప కాళ్లకు దండం పెట్టిండు. నీకు గిఫ్ట్ ఇచ్చేటందుకు నా దగ్గర ఏమీ లేదని సైగ చేసిండు. ఏం పర్వాలేదు అన్నట్టు ఆ బుజ్జిసుత చెప్పింది. వెంటనే ఇగో నీ సెక్యూరిటీ కోసం ఇది ఉంచుకో తల్లి అన్నట్టు తన చేతులున్న కట్టెను ఆమెకి ఇచ్చిండు. వయసు మీద పడ్డది, నడుం వంగిపోయింది, ఒంట్ల శక్తి లేదు. అయినా తన దోస్తును వీపు మీద మోసుకుంటా పట్టాలు దాటుతున్నాడు ఆ పెద్ద మనిషి. ఇద్దరి వయసు 90కి ఎక్కువనే ఉంటాయి. అయినా ఒకరి మీద ఒకరికి నమ్మకం, నీకు నేనున్నా అనే ధైర్యం, చెక్కు జదర్ని స్నేహం వాళ్ళని నడిపిస్తున్నది. అందుకే ఆ తాత తనకు శాతగాకున్నా తన దోస్తును వీపు మీద ఎక్కించుకొని యువతల వైపు వచ్చిండు. మన లైఫ్ లో కూడా గిస్వంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలు అని అనుకున్నారు. వీళ్ళిద్దరి అనుబంధాన్ని చూసిన ఆ ప్లాట్ఫారం మీద ఉన్న ప్రయాణికులు.